సోదర మహాశయర ఆధ్యాత్మిక ప్రియులారా, దాదాపు 1400 సంవత్సరాలకు పూర్వము ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కాలంలో బానిస వ్యవస్థ వేళ్ళూను కొనిపోయి ఉండేది. బానిసలకు ఎటువంటి హక్కులు ఉండేటి కావు. స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ పశువుల మాదిరిగా సంతలో అమ్మడం కొనడం జరిగేది. దోచుకున్న తర్వాత ఆ పట్టణంలోని స్త్రీలు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని బానిసలుగా చేసుకునేవారు. యుద్ధాలు జరిగినప్పుడు ఓడిపోయిన వారిని బానిసలుగా చేసుకునేవారు. మరి ఆ కాలంలో షెల్టర్లు కానీ, జైళ్ళు కానీ లేని కారణంగా ఆ ఖైదీలుగా పట్టుబడిన ఓడిపోయిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని బానిసలుగా చేసుకొని సంతలో అమ్మివేయడం జరిగేది. అదేవిధంగా మక్కా నగరంలో మహనీయ హజరత్ బిలాల్ రజాన్ గారు అని ఒక బానిస ఉండేవారు. అతని యజమాని చాలా కిరాతకుడు, దుర్మార్గుడు. మరి ఆ కాలంలో వారికి అన్నపానీయాలు కూడా సరిగా దొరికేటి కావు. హింసించడము, బాధించడము, అధికంగా పని చేయించుకోవడము ఈ విధంగా జరిగేది. అటువంటి సమయంలో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ బిలాల్ రజాన్ గారిని కలిసేదానికోసము ఒకసారి పోవడం జరుగుతుంది. కొన్ని మంచి మాటలు చెప్పినప్పుడు మంచి మాటలు చెప్పేవారే ఉన్నారు కానీ మంచి పనులు చేసేవారు ఎవరు లేరు అని ఆయన బాధపడడం జరిగింది. ఆ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత హజరత్ బిలాల్ రజాన్ గారు అనారోగ్యం పాలు కావడం జరిగింది. కానీ అతని యజమాని మాత్రము ఒక పెద్ద మూట గింజలు తీసుకొని వచ్చి ఆ గింజలన్నీ పిండిగా చేయాలా అని ఆజ్ఞాపించి పోవడం జరిగింది. అప్పుడు ఆయన కూర్చునేదానికి కూడా ఆయనకు బలం లేదు, శక్తి లేదు, అనారోగ్యంతో ఉన్నారు. అప్పుడు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కలుసుకునేదానికి పోయినప్పుడు ఆయన ప్రవక్తతో మాట్లాడేదానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన యజమాని ఎవరైతే ఆ గింజలను పిండిగా నూరమని చెప్పడం జరిగిందో ఆ పని చేసేదాని కోసము ఆయనకు శక్తి లేదు. చేయకపోతే ఆ దుర్మార్గుని చేతిలో హింసించబడవలసి ఉంటుంది కాబట్టి బాధపడుతూ ఉంటారు. అప్పుడు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంటికి వెళ్ళి వెచ్చని పాలు తీసుకొని వచ్చి హజరత్ బిలాల్ రజాన్ గారికి ఇచ్చి, నీవు పాలు త్రాగి విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆ రోకలి ఏదైతే ఉందో, ఆనాటి కాలంలో వినియోగించబడే సాధనం ఏదైతే ఉందో ఆ గింజలన్నీ పిండిగా చేయడం జరిగింది. మనిషికి మనిషిగా గుర్తించని, గౌరవించని ఆ కాలంలో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఈ ఆచరణ హజరత్ బిలాల్ రజాన్ గారికి ఆశ్చర్యచకితుడిని చేయడం జరిగింది. అప్పుడు కొంతకాలం తర్వాత ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చిన సందేశం ఏదైతే ఉందో, దేవుని ఏకత్వం, దేవుని యొక్క గుణగణాలు, శక్తి సామర్థ్యాలు అర్థం చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మహనీయ బిలాల్ రజాన్ గారు ఇస్లాం స్వీకరించారని అతని యజమానికి తెలిసినప్పుడు అతి కిరాతకంగా హింసించడం జరిగింది. డీటెయిల్స్ అన్నీ చెప్పుకోవాలంటే వీడియో లెంగ్త్ చాలా అవుతుంది కాబట్టి అతి కిరాతకంగా ఆయన్ని హింసించడం జరిగింది. ఆ విధంగా కొంతకాలానికి హజరత్ అబూబకర్ సిద్దిక్ రజాన్ గారు అతని యజమాని వద్దకు వెళ్ళి అతని ధరకు రెట్టింపు ధర ఇచ్చి ఆయనని స్వతంత్రులుగా చేయడం జరిగింది. మరి ఇస్లాం వచ్చినప్పుడు ప్రియ ప్రవక్త యొక్క బోధనలు విశ్వవ్యాపితం అయినప్పుడు ఒకేసారి బానిస వ్యవస్థ అంతమొందించడం సాధ్యం కాదు. కాబట్టి ఒక యజమాని వద్ద పనిచేసేటప్పుడు ఒక ఉపాధి అనేది అక్కడ ఉంటుంది, ఒక ఉత్పత్తి అనేది అక్కడ జనరేట్ అవుతూ ఉంటుంది. ఒకేసారి ఆ యజమాని వద్ద నుంచి అతను స్వేచ్ఛ పొందినట్లయితే ఒక వ్యవసాయం చేసే బానిస ఒక భూమి కొనుగోలు చేయాలన్నా కానీ, పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేయాలన్నా కానీ అతని దగ్గర ఆ శక్తి సామర్థ్యం ఉండదు. కాబట్టి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ బానిసలు ఎవరైతే ఉన్నారో వారు విముక్తి పొందాలి అంటే విశ్వాసుల ద్వారా ఏదైనా తప్పులు జరిగితే ఉపవాస స్థితిలో కానీ, చేసిన వాగ్దానం ఉల్లంఘించడం కానీ, లేదా ఎవరి వల్లనైనా కానీ పొరపాటులో కానీ, ఆవేశంలో కానీ హత్య జరిగినట్లయితే పాప పరిహారంగా బానిసలకు విముక్తి కలిగించాలి. ఏదైనా వాగ్దానం చేసి ఉల్లంఘించినట్లయితే బానిసను విముక్తి పరచాలి. అదేవిధంగా యుద్ధంలో పట్టుబడిన బానిసలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి నివాసం ఏర్పాటు చేయాలి, భోజనం ఇవ్వాలి. అదేవిధంగా ఆనాడు షెల్టర్లు లేవు కాబట్టి, జైలు లేవు కాబట్టి ఎవరో ఒకరి ఇంటిలో
అతనికి నివాసం ఏర్పాటు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ కాలంలో అటువంటి బానిస స్త్రీలతో ఎవరైనా సంయోగం చేస్తే యజమాని, ఒకవేళ ఆ స్త్రీకి సంతానం కలిగితే ఆ స్త్రీ స్వతంత్రురాలవుతుంది. ఒక బిడ్డకు తల్లి అయ్యేటప్పటికీ ఆమె స్వతంత్రురాలవుతుంది. అదేవిధంగా ఒక యజమాని వద్ద ఉన్న ఒక పురుషుడు మరొక యజమాని వద్ద ఉన్న స్త్రీ ఎవరైతే ఉన్నారో వారు వివాహం చేసుకునేదానికి అవకాశం ఇవ్వాలి. ఒక వృత్తి ద్వారా కొంత ధనము సంపాదించిన తర్వాత యజమాని చేత స్వాతంత్రం పొందవచ్చు. ఇటువంటి అన్ని అవకాశాలు కల్పించిన తర్వాత ఖురాన్లో చాలా సూక్తులు ఉన్నాయి. మీరు భుజించే భోజనంలో వారికి కూడా ఇవ్వండి. మీరు తొడిగే వస్త్రాలలో వారికి కూడా అనుగ్రహించండి. మీ సంతానాన్ని ఏ విధంగా అయితే విద్యా జ్ఞానాలన్నీ అభ్యసించే దానికోసం కృషి చేస్తారో అదేవిధంగా వారికి కూడా విద్యా జ్ఞానాలను బోధించండి. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించిన ఈ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అనతి కాలంలోనే అమలు పరచబడిన కారణంగా ఈ దుర్మార్గమైన బానిస వ్యవస్థ ఏదైతే ఉందో అంతం కావడం జరిగింది. మరి సోదర మహాశయులారా, మరి ఈ ఆధునిక కాలంలో కూడా మనం చూసినట్లయితే చాలా మంది తమను తాము స్వతంత్రులుగా భావిస్తూ ఉంటారు. కానీ చాలా విషయాలకు వారు బానిసలైపోయి ఉన్నారు. ఈరోజు కొంతమంది జూదానికి బానిసలైతే కొంతమంది మద్యానికి బానిసలైపోయి ఉన్నారు. ఇంకా కొంతమంది చిన్న చిన్న జీతాలకు అధర్మమైన కార్యాలు చేస్తూ బానిస జీవితము బతుకుతూ ఉన్నారు. అందుకోసము మానవుణ్ణి కారుణ్య ప్రభు అయిన దైవము స్వతంత్రునిగా పుట్టించడం జరిగింది. నల్లవానికి తెల్లవానిపై కానీ, తెల్లవానికి నల్లవానిపై కానీ, అరబ్బుకు అరబ్బేతునిపై కానీ, అరబ్బేతునికి అరబ్బుపై కానీ ఎటువంటి ఆధిక్యత లేదు. ఎవరైతే దైవం దృష్టిలో భయభక్తులు కలిగి నిష్టగా జీవితం గడుపుతాడో, నీతిగా న్యాయంగా ఎవరైతే జీవితం గడుపుతాడో అతను మాత్రమే దేవుని దృష్టిలో గొప్పవాడు. కులం పేరుతో జాతి పేరుతో ఎటువంటి ప్రాధాన్యత దైవం వద్ద ఉండదు అని విశ్వకారుణ్యమూర్తి ఏవైతే బోధనలు బోధించడం జరిగిందో ఆ బోధనలు పాటించిన కారణంగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సమాజాన్ని స్థాపించడం జరిగింది. ఆయన బోధించిన బోధనలు ఏవైతే ఉన్నాయో విశ్వజనీన సోదర భావాన్ని పెంపొందింపజేసే బోధనలు కాబట్టి ఈ విధంగా బానిస వ్యవస్థను అంతమొందించడం జరిగింది. ఏవైతే విషయాలు చెప్పామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగని దేవుని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.